పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ప్రేమ సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు గాని ఏదో ఒక రోజున మనసును ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటి కోసం క్షణిక వయసులో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. నువ్వు మరీనే. థ్యాంక్ యూ. ఏంటి ఏదో చెప్పాలన్నావు, చూస్తే ఇలా కామ్గా కూర్చున్నావు. వస్తే చెవిటి మేళం నిన్నేనే. చెప్పే. నేను చెప్పడం ఏంటే, నువ్వే కదా ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. ఏం లేదే, పాపం రాజా. వాట్? రాజాని పాపమన్నావా? అదేంటి రోజు అడ్డమైన తిట్లు తిట్టేదానివి కదా, ఇదేంటి సడన్ గా సింపతి చూపిస్తున్నావు? అవునే, కానీ సింపతి కాదు. ఏమనే నాకే అర్థం కావట్లేదు. కొంప తీసి ఛీ పోవే. రాణి, ప్రేమంటే రెండు మనసులకి సంబంధించింది మాత్రమే కాదే, రెండు కుటుంబాల్ని పెనవేసుకోబోయే బంధం. పాపం రాజాకెవ్వరు లేరే. అయినా నేనుండగా రాజా అనాథ ఎలా అవుతాడే. నా ఫ్యామిలీని రాజాకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానే. బాగుందే, చాలా బాగుంది. ఏంటి కొత్తగా కనిపిస్తున్నావు? ఇంతకీ రాజాకి నీ ప్రేమ విషయం చెప్పావా? ఏంట్రా నొప్పిగా ఉందా? అరే రవి, రాణితో నీకెందుకురా? చూసావా మా వాడు రక్తం ఎలా సలసలా మరిగిపోతుందో? ఇంకో దెబ్బ కొడితే సచ్చేలా ఉన్నావు. రాయ్, చచ్చిపోయేది నేను కాదు, నువ్వు. ఎందుకు రానికి బల్పు? ఎవరిని చూసుకొని నీకు దమ్ము? దమ్ము బలం ఉంటే రాదురా, గుండెల్లో ధైర్యం నింపే ఫ్రెండ్ వల్ల వస్తుంది. ఆల్రెడీ ఆడు బయలుదేరే ఉంటాడు. ఆడొచ్చేలోపు నీకు చిన్న మ్యాటర్ చెప్తా, విను. రాణి కోసం నన్ను కొట్టావు, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే మేం ఫ్రెండ్స్ రా. ఆ అమ్మాయి మనసు ఏంటో నాకు తెలుసురా. అయినా నీలాంటి ఎదవకి రాణి ఎలా పడిపోద్దురా?
ఏంట్రా నేను ఎదవనా రేయ్ రే బా ఆగరా, ఇంకా కొడితే చచ్చిపోతాడ్రా. వెయిట్ చేయి, ఆడి ఫ్రెండ్ ఎవడో వస్తాడంటగా. ఏడ్రా నీ ఫ్రెండ్? రేయ్ వచ్చి పీకేస్తాడు పొడి చేస్తాడని మీ ఓడి గురించి తెగ బిల్డప్ ఇచ్చాడు. నువ్వేంట్రా సైలెంట్గా జారుకుంటున్నావు? సారీ భయ్యా, ప్లీజ్. రేయ్ నంది ఇచ్చుడు బదిలాడుతున్నాడు రా. ఇలాంటి వాడి కోసం వీడెంత బిల్డప్ ఇచ్చాడ్రా. రేయ్ రాని నాది, దాని జోలికే కాదు దాని నీడను తాకినా సహించను. చంపేస్తానా కొడుకల్లారా? నన్నే కొడతావే? రేయ్, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తాన్రా. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డానంటే ఎదుటోడి ప్రాణం తీయడానికి వెనకాడనని అర్థం. ఇది కూడా నా ఫ్రెండే. ఏంట్రా బా, ఒక్క గుద్దుకే నేల నాకిని సెలిపాడు రాడు. వాణ్ణి ఊరికే వదిలిపెట్టనురా. కబూర్లే ఈజీ కదా. ఏ రవి, చాలా గట్టిగా తగిలినట్టుగా దెబ్బలు. సర్లే కానీ ఈ ఆమ్లెట్ వేసుకొని తినరా. వద్దురా. ఏ పర్లేదు తినరా. అబ్బా చెప్పాను కదరా నాకు వద్దని. థ్యాంక్స్ రా బాబా, నాకు ఆమ్లెట్ అంటే ఇష్టం కదా. ఛీ, సిగ్గు లేకుండా నవ్వు ఒకటి నీ ముఖానికి. నీ వల్లే కదా వీడి దెబ్బలు తిన్నాడు. అదేంటి రాజా? ముఖం పగిలిపోద్ది ఇంకొక మాట మాట్లాడావంటే. అరే బా, ఆమ్లెట్ అయిపోయింది బా. ఇంకోటి తెచ్చుకో. ఇది కూడా అడగల? పర్మిషన్ బా. రే రాజా, ఇందులో రాణి తప్పే ఉందిరా. చూడు ఎలా ఏడుస్తుందో. ఈ ఆడవాళ్ళు దొంగ ఏడుపులో నమ్మకూడదురా. రేయ్ నువ్వు నోర్మి. రాణి ఇంతకీ వాళ్ళు ఎవరు చెప్పు. చెప్పు రాణి చెప్పు. అరే బా, ఫ్రిడ్జ్లో బీర్ ఉందిరా. అవునా? తొందరగా తీసుకురా. అమ్మా, అలా చూస్తావేంట్రా? ఓపెన్ చేయి. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది.
రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? స్టఫ్ ఎవడిస్తాడు? నేనా? నిన్నేరా. రేయ్ రాగం, అర్థమైంది బా. మ్మ్. 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 లాస్ట్లో ఒక చిన్న చుక్కోదలవే మ్మ్. ప్లీజ్. పగిలిపోద్దే. ఆ. ఏ పోరా. ఆ? ఏంట్రా మొహం పగిలిపోద్దా? ఏది పగలగొడి చూద్దా? చీరేస్తా. ఏయ్ నువ్వు అసలు ఆడదానివేనా? కళ్ళు దొబ్బేయా? రవి వీడేమన్నా పిచ్చాడా? చెప్పరా వాడికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో. అదేంట్రా నీ ఇలా చేస్తున్నావు? ఆ? రేయ్ రాణిని ఆ రూమ్ దగ్గర వదిలేసిరా. నేనా? రేయ్ రాగం, రేయ్ రాగం, అమ్మా రాణి వదిలేసి రారా. నిద్రపోతున్నా బా. డోంట్ డిస్టర్బ్ మే. రేయ్ రేయ్ రవి, అబ్బా బాడీ ఫుల్ పెయిన్స్గా ఉన్నాయిరా. సరే నా బండి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టేసిరా. పోరా అమ్మా. రేయ్ రాజా డ్రాప్ చేయి రాజా, అందరూ చెప్పారుగా. పద. రేయ్ ఆడపిల్లలు అంతలా ఆలోచిస్తావేరా, పైకి లేపు. చూస్తామండి ఎకే తాగుబోతు మొకందానే. హే నీ వెనకాల కూర్చోను. అందులోనూ అమ్మాయిని తిట్టి నీలాంటి ఎత్త వెనకాల అస్సలు కూర్చోను. నిన్ను ఇప్పుడు ఎలా? నేను ముందు కూర్చుంటాను. రావమ్మ మహాతల్లి, రా ఎక్కు ఎక్కు. పిపి. రేయ్ దున్నపోతులో చూడపోతే బండి తోయిచ్చు కదా. అంటే నీకు డ్రైవింగ్ రాదా? రాదు. అమ్మని అమ్మ, మరెంత బిల్డప్ ఇచ్చావేంటే? మూసుకుని తోయరా. చిదేనమ్మా జీవితం, తప్పదుగా. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది 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 నిద్ర లేచింది మహిళా లోకం. ఏయ్ ఏయ్ లేచింది మహిళా లోకం. మహిళ లోకం లేచిందంటారు, కట్ చేస్తే ఇదిగో ఇలా పడిపోతారు. హే లేవే తాగుబోద్దానా, లేగా లే. ఏ
మంచోడివిరా, కాకపోతే నీకు బలుపు. కాలేజ్ డేస్లో ఒక పిచ్చిది నిన్ను మోసం చేసిందని ఆడోళ్ళందరూ మోసగత్తెలనుకుంటే ఎలారా? ఆలోచించరా. ఏయ్, అసలు నీకు ఇది ఎలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ కోసం తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఆ? ఒరే పిచ్చోడా, ఒక అమ్మాయి ఇంత అర్ధరాత్రి తప్ప తాగి చేయి పట్టుకుని ఇలా నడుస్తుందంటే నీ మీద నమ్మకమైనా ఉండాలి, లేదా ప్రేమైనా ఉండాలి. అయినా నీకు ఇది అర్థం కాదులే. హే ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా తాగేసి తిరుగుతున్నావు కదా? పళ్ళు రాలిపోతాయి, పద. మీరెవరు? హాయ్. నేను రోజు చెప్తుంటానే, రాజా. హ్మ్. ఆ ఎదవే ఈ ఎదవా. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. ఆ. ఇష్టమైన వాళ్ళ కోసం తెలుసుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఒక అమ్మాయి ఇంత అర్ధరాత్రి తప్ప తాగి చేయి పట్టుకుని ఇలా నడుస్తుందంటే నీ మీద నమ్మకమైనా ఉండాలి, లేదా ప్రేమైనా ఉండాలి. దీనమ్మ జీవితం ఎంత వేరియేషనా? నిజం అబద్ధం నాకే అర్థం కావట్లేదు.